హిందూ పురాణాల ప్రకారం పవిత్ర కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఇదే మాసంలో కార్తీక ఏకాదశి కూడా వస్తుంది. ఈ పవిత్రమైన రోజు విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేల్కొంటారని పురాణాల్లో చెప్పబడింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పెదవాల్తేరులో వెలసి ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అర్చకులు బోగారపు సూర్యనారాయణ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ, నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ పెద్దవాల్తేరులో లాసెన్స్బీ కాలనీ, విశాఖపట్నం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని ఉదయం 2 గంటల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు కూడా చేయడం జరుగుతున్నది. కావున ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఎవరైతే వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి కోరికలు తప్పక నెరవేరుతున్నాయని ప్రతి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదే విధంగా మన యొక్క దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్యార్చన పూజా కార్యక్రమాలు జరుగుచు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ యొక్క ఏకాదశి రోజు ప్రత్యేకంగా చేయడం కూడా జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని మా యొక్క మనవి. అదేవిధంగా ధనుర్మాసం నెల రోజులు కూడా మన యొక్క దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమానికి రుసుము వచ్చి 150 రూపాయలు. ఆ నెల రోజులు కూడా మీ యొక్క గోత్రనామాలతో పూజా కార్యక్రమం చేసి ఈ యొక్క ఏదైతే స్వామివారి యొక్క పూజా కార్యక్రమం చేస్తున్నామో దానికి స్వామివారి శేషవస్త్రము అలాగే విధంగా ఆశీర్వచనం కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ధనుర్మాస పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందండి. అదేవిధంగా ధనుర్మాసం డిసెంబర్ 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి. ఆ రోజు ప్రత్యేకంగా మూలవిరాటికి స్వామివారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక ఉత్తరముఖ ద్వార ప్రవేశము కూడా చేయడం జరుగుతుంది. దాని రుసుము కూడా 150 రూపాయలు. కాబట్టి ప్రత్యేక పూజ ముక్కోటి ఏకాదశి రోజు చేయించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు మాకు మన జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.